హలో అండి అందరికీ. నేను మీ పద్మావతి. తొలి ఏకాదశి రోజు పూజ చేసుకున్నారు కదండి అందరి ఇంట్లో. నేను కూడా చేసుకున్నాను 7 దీపాలు పెట్టుకొని. తర్వాత నా ఫ్రెండ్స్తో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిపోయాక ఒక ఆవిడ మాకు ఎదురుగా వచ్చి మా షాప్ దగ్గర మీరు తులసిమాల కొనండమ్మా, చెప్పులు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే మేము ఎంత తులసిమాల అంటే 30 రూపీస్ మూర అని చెప్పారండి. తీసుకున్నాక 50 రూపీస్ మూర అని అబద్ధం చెప్పేసారు. ఏముంది, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదని తీసుకొని ప్రదక్షిణం చేయడానికి అయితే వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ ఈ గుడి దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి. వీక్ డేస్లో వెళ్తే మనము గుడి లోపల 11 ప్రదక్షిణాలు చేసుకోవచ్చంట. వీకెండ్లో వెళ్తే గుడి బయట ఒక ప్రదక్షిణం చేయాలంట. సో ఒక ప్రదక్షిణము లోపల 11 ప్రదక్షిణాలతో సమానం అండి. ఒక కోరిక కోరుకోవాలంట మనం అక్కడ. సో ఒక కోరిక కోరుకొని అక్కడ రాగి చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి దారం కట్టుకోవాలండి. సో నేను కూడా ఒక కోరిక కోరుకుందామని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నానండి. దర్శనం చేసుకొని బయట ప్రసాదం ఇస్తున్నారు, లడ్డు పులిహోర. అయితే అక్కడ కూర్చొని తినేసాము. నేను తినడం చూసి నా ఫ్రెండ్ నవ్వుతుంది, అది స్కిప్ చేయండి. తర్వాత దారం కట్టాలన్నారు కదా, సో దారం తీసుకుందామని బయటికి వెళ్ళాము. అక్కడ దారాలు తీసుకొని చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ అసలు ప్లేస్ కూడా లేదు, అంత ఫుల్ ఆఫ్ దారాలు మొత్తం కట్టేశారు. నేను ఒక దగ్గర ట్రై చేశాను, బట్ నాకు అక్కడ కట్టడం రాలేదు. సో నేను అక్కడ కట్టినా నాకు ఎందుకో సాటిస్ఫైగా అనిపించలేదు. కట్టాను కానీ ఏదో దారంతో ఇంకో దారాన్ని కట్టేసిన ఆ ఫీలింగ్ వచ్చింది. సో నేను ఇంకో దారం తీసుకొని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి రాగి అది కొమ్ము ఉంటుంది కదండి, దానికే నేను డైరెక్ట్గా కట్టేశాను. నేను కట్టి 3 ముళ్ళు వేయాలంటండి. 3 ముళ్ళు వేసేసి నేను నా కోరిక చెప్పుకొని కొంచెం గట్టిగానే మొక్కుకున్నాను. ఈసారి కనుక నా కోరిక నెరవేరితే నెక్స్ట్ వచ్చి మీకు 108 ప్రదక్షిణాలు చేసి మీ మొక్కు చెల్లించుకుంటాను స్వామి తులసి మాలతో అని చెప్పి మొక్కుకొని బయలుదేరిపోయామండి షాపింగ్ చేసుకోవడానికి. అక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలానే బాగుంది, బట్ కాస్ట్ చాలా ఎక్కువగా చెప్తున్నారు. సో నేను నా ఫ్రెండ్స్ అలా అన్నీ చూసుకుంటా, అంటే నా ఫ్రెండ్స్కి ఇయర్ రింగ్స్ తీసుకోవాలని ఉండే, బట్ అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పేసరికి సరేలే ఓకే దెన్ బ్యాంగిల్స్ చూద్దామని బ్యాంగిల్ సెక్షన్కి వెళ్ళాము. నేను మా మదర్ కోసం ఒక డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నాకు అరౌండ్ 120 పడ్డది అంతే. దెన్ బ్యాంగిల్స్ తీసుకొని ఇంకేమున్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ చాలానే ఉన్నాయి, కానీ కలెక్షన్ బాగుందండి, కానీ ప్రైజే ఎక్కువ చెప్తున్నారు. సో మేము అది తీసుకోలేదు. గుడి ఎంట్రన్స్లోనే మనకు శివలింగం ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అక్కడ మొక్కుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అది లైక్ గుడిలా లేదు, ఏదో మ్యూజియంలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎట్లా అంటే మనం మ్యూజియంలో అన్నీ పెడతాం కదా అలా ఉందండి. బట్ గాడ్వి అవి ఉన్నాయి, నాకు క్లారిటీగా తెలియదు వాళ్ళు ఎవరు ఏంటి అని. గాడెస్ ఇంకా శివలింగము అండ్ కొన్ని ఏదో చూపించడానికి ట్రై చేశారు. దెన్ అక్కడ లోపల ఇంకో శివలింగం ఉంటే మొక్కుకొని మన కన్నయ్యని కూడా మొక్కుకొని పైకి వెళ్ళిపోయామండి. పైకి వెళ్ళడానికి గుహలా ఉంటుంది, దాంట్లోంచి వెళ్ళాలి. దెన్ పైకి వెళ్ళిపోయాక మొత్తం గ్రీనరీగా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. పైన చూస్తూ ఉండాలనిపిస్తుంది. దెన్ పెద్ద శివలింగం చెప్పాను కదండి, అది పైననే ఉంటుంది. దానికి ముందు నంది అలా పెట్టారు. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడ ఒక పెద్ద ఆవిడ బుక్ కూడా ఇచ్చారు. సో ఆ బుక్ కూడా తీసుకొని దెన్ దగ్గరలో లోటస్ టెంపుల్ అయితే బయలుదేరిపోయామండి. లోటస్ టెంపుల్ రీచ్ అయిపోయాక అసలు ఆ టెంపుల్ చూసి ఒకటే డౌట్, దీన్ని ఎలా కట్టారు అని. దెన్ ఓకే, తర్వాత మొత్తం లోపలికి వెళ్ళి దాని మీద పావురాలు ఉన్నాయి అలా ఎగురుతూ, ఇంకా లోపల శివునికి అందరూ అభిషేకం చేస్తున్నారండి. చూస్తూ ఉండిపోవాలనిపించింది, అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అభిషేకం జరుగుతుంటే. దెన్ తర్వాత గుడి లోపలికి వెళ్ళిపోయాము. మేము కూడా అభిషేకం చేశానండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది.
సో అలా అభిషేకం చేసి దేవుడి దగ్గర అలా అది అది దేవుడి దగ్గర తీర్థం ఇస్తారు కదా అండి, అది తీసుకొని అక్కడ పంతులు గారు బొట్టు కూడా పెట్టారు. పెట్టించుకొని బయటికి ఒకసారి మొత్తం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. పక్కనే యోగశాల కూడా ఉందండి. ఆ యోగశాలలో అది యాగము అది అలాంటివి ఏమైనా ఉంటే చేస్తారంట. అది యోగశాల పక్కనే మనకు గోశాల కూడా ఉంటుంది. గోశాలలో గోవులు ఉంటాయి. అక్కడ గోవులకి మనం మేత కూడా వేయచ్చు. 200 అనుకుంటా గోవుకి మేత వేస్తే. మేము అలా ఏం తీసుకోలేదండి, ఆల్రెడీ చాలామంది వేసి ఉన్నారు అండ్ మాకు అంత బడ్జెట్ కూడా లేదు. బట్ యోగశాలలో వచ్చేసి వినాయకుడు ఉంటారు, మన బొజ్జగణపయ్య ఇంకొక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం పేరు నాకు తెలియదు, మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. అలా కాసేపు అక్కడ యోగశాలలో కూర్చొని దెన్ బయట ఒక 2 చిన్న చిన్న టెంపుల్స్లా ఉన్నాయి అవి. ఒక దాంట్లో విష్ణుమూర్తి ఉన్నారు, ఇంకొక దాంట్లో ఎవరు ఉన్నారు, మరి ఆయన పేరు కూడా నాకు తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. దెన్ తర్వాత బయట కాసేపు చూద్దాము, ఫోటోషూట్ చేసుకుందాం. ఇక అమ్మాయిలం కదా, ఆ మాత్రం ఫోటోషూట్ లేకపోతే ఎలా అని చేసుకొని వచ్చేసాం. అంతే గాయస్, బాయ్.